మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనకి రక్షణ పొందుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లేకపోతే తర్వాత ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింప చేయబడి నిజమైన పశ్చాత్తాపంలోనికి ఒక వ్యక్తి వస్తాడు. అంటే ఒక రక్షణతోనే విశ్వాస జీవితము సరిపోదు. రక్షణ తర్వాత మనకి పశ్చాత్తాపము, అది ఎటువంటి పశ్చాత్తాపము అంటే కన్నీటితో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నప్పుడు మనలో కలిగే నిజమైన పశ్చాత్తాపం అనేది రావాలి. చాలాసార్లు రక్షణ పొందుకున్న తర్వాత ఇక రక్షించబడ్డాము అని చెప్పేసి ఇక అలాగే ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ రక్షణ ఒక్కటే సరిపోదు. రక్షణలో రక్షించబడ్డ తర్వాత అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించారు, తిరిగి లేచారని విశ్వసిస్తున్నారో ఆ విశ్వాసంతో పాటు తమ జీవితంలో ఉన్న ఏదైతే దేవుడు ఒప్పింప చేస్తూ ఉన్నాడో ఆ పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, దాన్ని విడిచిపెట్టడం అనేది నిజమైన పశ్చాత్తాపం. అలాంటి నిజమైన పశ్చాత్తాపం ద్వారా ముందుకు సాగిపోతేనే మనము దేవుని యొక్క మార్గంలోనికి వచ్చినట్లు, లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క ఏదైతే చిత్తం ఉందో ఆ చిత్తంలోనికి మనము వచ్చినట్లు. కేవలం ఒక్క రక్షణ విశ్వాసం ఉంచిన తర్వాత ఇంకా ఇదే అని చెప్పేసి చాలాసార్లు మనం ముందుకు సాగిపోతుంటాం. కానీ చాలా ఏరియాల్లో మనం పశ్చాత్తాప పడలేము. ఎవరైతే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఇక దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే తన జీవితంలో ఉన్న ప్రతి ఏరియాలో, ప్రతి కోణంలో పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింప చేస్తూ ఉంటాడు. లోకాన్ని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తూ ఉంటాడు. అలా ఒప్పింప చేస్తున్నప్పుడు అలా ఒప్పుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒప్పుకోకపోతే అలాగే మనము అదే స్థితిలో ఉంటాం. కాబట్టి ఒకవేళ ఈ వీడియో వీక్షిస్తున్న నీవు రక్షణ మాత్రమే పొందుకున్నావా, లేకపోతే పశ్చాత్తాపంలో కూడా వచ్చావా? రక్షణ ఒక్కటే సరిపోదు, పశ్చాత్తాపము మన జీవితంలో ఉండాలి. ఈ పశ్చాత్తాపము ఎలాగా ఉండాలి అంటే నిజమైన పశ్చాత్తాపంగా మనకి ఉండాలి. ఎవరు తీసుకొస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. మన ఆలోచన, మన శక్తి ద్వారా కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన పశ్చాత్తాపం వచ్చిన తర్వాత మన జీవితంలో దేవుని చిత్తం అనేది ఇక స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా నీ జీవితంలో పశ్చాత్తాపం రాకపోతే దేవుని అడుగుదాం. నేను నిన్ను విశ్వసిస్తున్నాను, కానీ నాలో ఇంకా పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం వచ్చే కృప నాకు దయచేయి ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని మనము దేవుణ్ణి అడుగుదాం. దేవుడు అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.